సినిమా ఎప్పుడు బాగా కనపడుతుందండి? సినిమా అంటే మాయే కదా, అనుమానం ఏదైనా ఉంది. వాళ్ళు ఎవరు అక్కడ లేరు, అది ఎప్పుడు చిత్రించారో తెలియదు, ఎన్నేళ్ల క్రితం ఆ బాక్స్ నిర్మాత ఇంట్లో ఏడుస్తూ కూర్చుందో తెలియదు, ఇప్పుడు వచ్చింది హాల్లోకి, అంతేనా? అది పెద్ద మాయ. అసలు ఆ యాక్టర్లో కొంతమంది ఉన్నారో పోయారో కూడా తెలియదు, పెద్ద మాయ. ఆ మాయ ఎప్పుడు కనపడుతుంది మనకి? సినిమా అర్థమైతే జీవితం అర్థమవుతుంది. సినిమా మాయ అండి. మాయ ఎప్పుడు కనపడుతుంది? హాల్లో అన్ని లైట్లు ఆర్పేసినప్పుడు కనపడుతుంది. అంటే చీకట్లోనే మాయ కనపడుతుంది, వెలుగు వస్తే మాయ ఉండదండి. ఈ జీవితం కూడా పెద్ద చీకటి. ఇదంతా ఎందుకు కనబడుతుందంటే జ్ఞానం అనే వెలుగు రాలేదు కాబట్టి. రమణ మహర్షిలాగా, షిరిడీ సాయిలాగా ఎప్పుడైతే జ్ఞానం అనే వెలుగు మనలో ప్రవేశించిందో ఈ జీవితం వెంట్రుక ముక్క తీసవతల బారాయంటే ఏది సంత, ఈ పెళ్ళం అంటారు, బొమ్మగుడి అంటారు, పిల్లలు అంటారు, ఏంటిదంతా ఇక్కడ నేనెవరో నాకు తెలియనప్పుడు వీళ్ళెవరు అసలు? జీవితం ఒక వెలుగు మనకి వెలగాలంటే చీకటి పోవాలి. జీవితం అనే చీకటి పోవాలంటే జ్ఞానం అనే వెలుగు రావాలి. సినిమా మనకి కనపడకుండా ఉండాలంటే హాల్లో లైట్లన్నీ వేసి డోర్లు తీసాం, ఇంకేముండదు అక్కడ. అజ్ఞానం అనే చీకట్లోనే, మాయలోనే సినిమా వెలిగినట్టుగా అజ్ఞానం అనేటువంటి చీకట్లోనే జీవితం వెలుగుతుంది, లేకపోతే జీవితం ఉండదు. ఇది జీవితం చాలా చిన్నది. దీనికి అంత సీన్ లేదు అసలు. ఆధునిక భాషలో చెప్పాలంటే మనం ఏడవాల్సినంత సీన్ లేదు జీవితంలో ఏ ఘట్టానికి. అది మాయ కదా. ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకంటే ఆనందించావు. ఆనందించడం మాయ అయితే దుఃఖం కూడా మాయే. ఆనందించినప్పుడు ఆనందించకుండా ఉంటే ఏడ్చేటప్పుడు ఏడవక్కల, రెండు సమానంగానే తీసుకోవాలి. అప్పుడు ఎగిరి గంతేసావు కాబట్టి ఇప్పుడు ఎగిరి కింద పడ్డావు. అప్పుడు గంతేయకుండా ఉంటే ఇప్పుడు పడవు. రెండు సమానంగా తీసుకో.